హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్ అకాడమీ. 21 ఇయర్స్కే డిఎస్పి ఎలా అవ్వాలో, డిఎస్పి కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అసలు ముఖ్యంగా అసలు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏమడుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టు తెలంగాణలో అయితే మే 1 నుంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అందులో ప్రథమంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్మోస్ట్ 190 పోస్టులతో రాబోతుంది. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్తో రిటైర్మెంట్ పాలసీ ఏదైనా చేంజ్ తీసుకురాకపోతే ఆల్మోస్ట్ ఇంకొక 100 పెరిగే ఛాన్స్ ఉంది. అలానే సంక్రాంతి ముందు ముఖ్యంగా ఎల్లుండి సండే రోజు ఏపీపీఎస్సీ కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని చెబుతున్నారు. సో దాంట్లో కూడా గ్రూప్ 1 ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉండబోతున్నాయి అనేది మనకు వస్తున్న సమాచారం. సో ఈ 21 ఇయర్స్కి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్, దాంతోపాటు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, నువ్వు బీఏ అయి ఉండొచ్చు, బీకామ్ అయి ఉండొచ్చు, లేదా బీటెక్ అయి ఉండొచ్చు, ఎంబీబీఎస్ అయి ఉండొచ్చు. ఈ ఎగ్జామ్ 1 ఇయర్లో కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ ముందున్న ముఖ్య ప్రణాళిక. చాలా గట్టిగా డిసైడ్ అయింది గవర్నమెంట్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే మేలో నోటిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ జనవరి వరకు మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి రిజల్ట్ కూడా ఇవ్వాలని గవర్నమెంట్ భావిస్తుంది. అందుకే యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్, ఎస్పెషల్లీ యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే పోలీస్ జాబ్ని చాలా ఇష్టంగా, అంటే ఇప్పుడు చూస్తుంటాం 18 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచి వాళ్ళు ఆర్మీకి ప్రిపేర్ అవ్వడం, లేదంటే పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వడం, సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి అందరికీ, అంటే ఇలా పోలీస్ యూనిఫామ్ వేసుకుందాం, చాలా హుందాగా ఉందామనే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది సువర్ణ అవకాశం. ఇట్స్ ఎ గోల్డెన్ ఛాన్స్. సో గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దీనికి ఏం చేయాలి నువ్వు అంటే ఈ 1 ఇయర్ ప్రణాళిక ఎస్పెషల్లీ నీ ముందు ఉంది. అంటే వెటరన్స్ ఎలాగో ఫాస్ట్ ఉంటారు, వాళ్ళతో పాటు నీ నాలెడ్జ్ని, నీ స్మార్ట్నెస్ని, అంటే ఇప్పుడు వచ్చే బ్యాచ్ అంతా జనరేషన్ జీ కాబట్టి, జెన్జీ బ్యాచ్ కాబట్టి మీకు ఆల్రెడీ స్మార్ట్ స్కిల్స్ ఉన్నాయి. సో దాంతోపాటు ఎగ్జామ్ ఏం కోరుకుంటుంది, అసలు ఈ ఎగ్జామ్ ఏం చెబుతుంది, బేసిక్ డీటెయిల్స్ నుంచి మనం తెలుసుకుందాం. సో ఇది లాస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. సో లాస్ట్ ఇయర్ మొన్నే రీసెంట్గా కంప్లీట్ అయింది. దాని రిజల్ట్ కూడా మార్చ్లో రాబోతుంది. మార్చ్ 31 లోపు ఇస్తా అన్నారు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ నుంచి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి మీకోసం మీ ముందు ఉంచబోతున్నాను. దీన్ని క్లియర్గా చూడండి. క్లియర్గా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ని డిజైన్ చేసుకోవచ్చు. చాలా తొందరగా మీరు ఎగ్జామ్ని క్లియర్ చేసేటట్టు మీ ఎగ్జామ్ ప్లాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఏ నోటిఫికేషన్ నెంబర్ ఏంటో అని చెప్పే వివరాలు ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ఏ డేట్న రిలీజ్ చేసిందో ఆ వివరాలు ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ అనేది వస్తుంది. జనరల్ రిక్రూట్మెంట్లోనే, డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే డిఎస్పి పోస్ట్కి రిక్రూట్ చేస్తారు. సో డిఎస్పి పోస్ట్ దానికి సంబంధించిన అంటే ఆన్లైన్ వివరాలు ఎక్కడుంటాయో కమిషన్ వెబ్సైట్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో లాగిన్ అయ్యి మన నోటిఫికేషన్ వివరాలు చూసుకోవచ్చు. దాంట్లోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉండండి, అంటే ఈ వెబ్సైట్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మన ఎపిటోమ్ యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా మనం క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు డిఎస్పి అవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి? లాస్ట్ టైం 115 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అందులో సగం కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఆల్మోస్ట్ 70 to 80 పోస్టులు ఉంటాయని అంటున్నారు. సో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోలీస్ సర్వీస్, అంటే ఐపీఎస్ అయ్యే ఛాన్స్ ఉన్న, కన్ఫర్డ్ ఐపీఎస్ అయ్యే ఛాన్స్ ఉన్న మెయిన్ పోస్ట్ ఇది. డిఎస్పి అంటే అంత నార్మల్ పోస్ట్ కాదు. దీనికి ఆల్మోస్ట్ 58,850 నుంచి 1,37,050 1,37,050 రూపీస్ వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు అదనంగా అలవెన్స్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక ఇన్నోవా క్రిస్టా కార్ కూడా ఉంటుంది. సో అందుకే ఈ ఛాన్స్ని ఎంగేజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. ఈ 35 వదిలేయండి. ఈ 35 ఆల్రెడీ వెటరన్ ఆస్పిరెంట్స్. ఎవరైతే 2021 డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ పే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్మోస్ట్ ఇందులో సగం ఉండొచ్చు. అండ్ వెబ్సైట్లో క్లియర్గా చూడండి, దాన్ని ఫాలో అవుతుండండి స్టూడెంట్స్. మై డియర్ యంగ్ ఆఫీసర్స్, అంటే ముందే చెప్తున్నాను యంగ్ ఆఫీసర్స్ అని, ఆల్రెడీ యూనిఫామ్ వేయబోతున్నారు కాబట్టి క్లియర్గా ప్రిపేర్ అవ్వడానికి చూడండి. ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్పెసిఫైడ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏముందో చూద్దాం. మస్ట్ పొసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ
of any recognized university in India established or incorporated by or under central act, provincial act or state act or institution recognized by the యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నామ్స్ ప్రకారము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రికగ్నైజ్ చేసిన ఎనీ యూనివర్సిటీ నుంచి నీకు డిగ్రీ పట్టా ఉండాలి. సో ఫైనల్ ఇయర్లో ఉండి అప్పటి వరకు డిగ్రీ పట్టా నీ చేతిలో ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే టైంకి సో బీ రెడీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్లో మీరు ఉన్నారు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా 21 అంటే నీకు 21 ఇయర్స్కి స్టార్ట్ చేస్తే 22nd ఇయర్ బర్త్డే వచ్చేలోపు డిఎస్పీగా యూనిఫామ్ వేసుకొని కేక్ కట్ చేయొచ్చు. సో అందుకే రెడీ ఉండండి స్టూడెంట్స్. మనం ఎంత బాగా ప్రిపేర్ అవుతే అంత బాగా రీచ్ అవుతుంది. సో బీ రెడీ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను బీ రెడీ, బాగా చదవడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ దీనికి కావాల్సిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా చూద్దాం. నాట్ లెస్ దెన్ 165 సెంటీమీటర్స్, హైట్ కూడా నాట్ లెస్ దెన్ 165 సెంటీమీటర్స్. ఇక్కడ స్కెడ్యూల్ ట్రైబ్ అయితే మాత్రం 164 సెంటీమీటర్స్, చెస్ట్ కూడా వచ్చేసి ఇక్కడ 86.3 సెంటీమీటర్స్ ఉండాలని చెప్తున్నారు ఫిజికల్ రిక్వైర్మెంట్స్. అండ్ 83.8 సెంటీమీటర్స్ స్కెడ్యూల్ ట్రైబ్కి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫిజికల్ దాదాపుగా 90% స్టూడెంట్స్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీకు ఉంటుంది, ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా మీకు ఉంటుంది. సో దీని గురించి అంత భయపడాల్సిన పని అయితే లేదు. అండ్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మనకు ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ కూడా ఇచ్చాను. ఏజ్కి సంబంధించింది అంటే 21 ఇయర్స్ మినిమం ఏజ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ పోస్ట్కి సంబంధించి 21 ఇయర్స్ మనకు డిఎస్పీకి, అందుకే చెప్పాను 21 ఇయర్స్లోనే నువ్వు కొట్టొచ్చని. ప్లస్ కేటగిరీ వైజ్ కూడా ఒక్కొక్కరికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ దానికి సంబంధించి, అండ్ ఎన్సీసీ క్యాడెట్స్కి ఇంకొక 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నీకు 30 ఉంటే ఇంకొక 5 ఇయర్స్, ఇక్కడ 35 ఇయర్స్ మనకి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే +5 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే +3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్సీసీ క్యాడెట్స్కి +3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి +5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ మనం గుర్తుపెట్టుకోండి, ఏజ్ కూడా 18 నుంచి 35 ఇయర్స్ ప్లస్ కేటగిరీ వైజ్గా వాళ్ళకి ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, నెక్స్ట్ స్లైడ్లో మనం ఇచ్చాము ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎక్కడెక్కడ జరగబోతుందో ఒకసారి చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మీ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ కొత్తగా ఏర్పరిచిన అన్ని 33 డిస్ట్రిక్ట్స్లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. అందుకే మీరు ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు, ఆన్లైన్లో కోచింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ తీసుకొని గైడెన్స్ కూడా యూట్యూబ్ త్రూ మీరు తీసుకొని క్లియర్గా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఉంది. ఎందుకంటే ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ నియర్గా ఉంటే ఈవినింగ్ బ్యాచ్కైనా ఎక్కడికైనా రావడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కడైనా కోచింగ్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఊర్లలో ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్లో యూట్యూబ్లో మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూస్తూ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ టీజీపీఎస్సీ వెబ్సైట్ని ఫాలో అవుతూ అదేవిధంగా దానిపైన చేసే యూట్యూబ్ లెక్చర్స్ మన ఎప్టోమ్ ఐఏఎస్ నుంచి వింటూ క్లియర్గా మీరు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్, ఇక్కడ మనం క్లియర్గా సిలబస్ని కూడా అంటే వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో ఏమైతే ఇచ్చామో దానికి సంబంధించిందే మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అంటే సిలబస్ బేసిక్ 10th స్టాండర్డ్ అంటారు, బట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసే దెన్ యూ కెన్ అండర్స్టాండ్. బిఫోర్ దాట్ మీరు సిలబస్ని ఒకసారి చూడండి. ఈ సిలబస్ చూశాక ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో నేను చెప్తాను. వాటికి బుక్స్ ఏంటి, ఆ బుక్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానికి సంబంధించిన నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి, దీంట్లో ఎప్టోమ్ ఐఏఎస్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని నేను ఫర్దర్ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ హియర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిలబస్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిఎస్పి విచ్ ఈస్ కండక్టెడ్ బై ద టీజీపీఎస్సీ, Telangana Public Service Commission, as well as in Andhra Pradesh Public Service Commission will conduct the exam. So young aspirants who are watching this video, please take it seriously and prepare the exam very well. Before that you have to understand the syllabus I am going to explain. So let's see students, here ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చేసి మనకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏదైతే మెయిన్స్లో నువ్వు ప్రిపేర్ అవ్వబోతున్నావో ఆల్మోస్ట్ ఆ సబ్జెక్ట్స్ అన్నీ మనకు ప్రిలిమ్స్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మనకి ఇచ్చిన టైం 2.5 hours అండ్ 150 మార్కులకు ఉంటుంది. నో నెగిటివ్ మార్క్, అంటే లాస్ట్ టైం అడిగిన
విధానంలో అయితే నో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు నో నెగిటివ్ మార్కింగ్. అంటే ఈసారి వచ్చే నోటిఫికేషన్లో ఎలా వస్తాయి అనేది మే 1వ తారీఖు ఆర్ లేటర్ మే ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో వచ్చే నోటిఫికేషన్లో మనకు తెలుస్తుంది. సో అండ్ మెయిన్స్లో వచ్చేసి మనకు పేపర్ 1లో జనరల్ ఎస్ఐ ఉంటుంది. జనరల్ ఎస్ఐలో కూడా ఏం అడుగుతాడు అంటే ఏ ఏరియాస్ నుంచి అడుగుతాడు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫాలోయింగ్ టాపిక్స్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, అంటే సామాజికంగా ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకు దానిపైన అంటే అలాంటి అంశాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మనం జనరల్ ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఎలా అడిగారో కూడా దాని గురించి కూడా ఒకసారి చర్చిద్దాం. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిలబస్ కాబట్టి నేను క్లియర్గా ఇక్కడ చెప్తున్నాను. అదేవిధంగా డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, అంటే ఇండియన్ పాలిటిక్స్ తరతరాలుగా అంటే లాస్ట్ 7 డెకేడ్స్లో ఎలాంటి చేంజెస్ చూస్తూ వచ్చింది, ఎలాంటి అంటే జ్యుడిషియరీలో ఎలాంటి చేంజ్ ఉంది, ఎగ్జిక్యూటివ్లో ఎలాంటి చేంజ్ ఉంది, లెజిస్లేచర్లో ఎలాంటి చేంజ్ ఉంది అనే విషయాల్ని ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అండ్ అంటే అక్కడ అలాంటి అంశాల పట్ల వాళ్ళు ఒక ఎస్సేని క్లియర్గా అంటే డిస్క్రిప్టివ్ మేనర్లో ప్రాపర్గా రాయమని అడగడం జరుగుతుంది. వాటికి నువ్వు చాలా కోహరెన్స్తో చాలా ఇంటర్లింకింగ్తో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియన్ యొక్క హిస్టరీ ఏంటి, సంస్కృతి ఏంటి, దానికి సంబంధించిన అంటే పరంపర ఏ విధంగా కొనసాగుతూ వచ్చింది. అశోకుడి కాలం నుండి మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చే వరకు, ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూవియన్ మోడల్ ఏ విధంగా వచ్చింది, ఆ తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్లో ఏ విధంగా వచ్చాయి, వీటన్నిటికి సంబంధించిన ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని, ఒక హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, అంటే మన మోనుమెంట్స్ ఏ విధంగా కట్టుకున్నాం, మన లిపి ఏ విధంగా ఉంది, మన స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటికి సంబంధించింది మొత్తం కూడా అడగడం జరుగుతుంది. ఇది కూడా స్కూల్ లెవెల్ అండ్ స్కూల్ లెవెల్లో నువ్వు ఏదైతే అక్బర్ గురించి చదివావో, ఏదైతే ఛత్రపతి శివాజీ గురించి చదివావో, గాంధీ గురించి చదివావో, నెహ్రూ గురించి చదివావో, భగత్ సింగ్ గురించి చదివావో, వాటికి సంబంధించిన అంశాలే ఇక్కడ కూడా అడగడం జరుగుతుంది. ఇట్స్ సింపుల్ లైక్ యువర్ ఎస్ఎస్సి ఎగ్జామ్. ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2 ఆర్ వాటికి సంబంధించిన అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2 టెస్ట్లు ఏ విధంగా రాసావో అదే విధంగా ఇక్కడ కూడా టెస్ట్లు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ రైట్ బెటర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దీనికి సంబంధించిన వివిధ అంశాలపైన ఎస్సే రాయమని అడుగుతారు. ఇది పేపర్ 1, ఇది 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది, 150 మార్కులు ఉంటుంది. పేపర్ 2లో హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఈ 3 సబ్జెక్టుల పైన అడగడం జరుగుతుంది. హిస్టరీ కూడా 1757 నుంచి 1947 వరకు అడగడం జరుగుతుంది. అలాగే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కూడా సెకండ్ పార్ట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇదొక 50 మార్క్స్, ఇదొక 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే స్టేట్ అండ్ సంబంధించి స్టేట్ మరియు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇదొక 50 మార్క్స్. మొత్తం టోటల్గా 3 hours ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా 150 మార్క్స్. దీంతో పాటు నెక్స్ట్ పేపర్లో ఏముంటుందో చూద్దాం. సో స్టూడెంట్స్ పేపర్ 3లో వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ, అంటే సామాజికంగా సమాజం ఏ విధంగా ఉంది, అంటే సమాజంలో ఉన్న రుగ్మతలు ఏ విధంగా ఉన్నాయి, సమాజంలో ఉన్న కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, అంటే ఉమెన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, డౌన్ ట్రోడెన్ పీపుల్కి సంబంధించి అప్లిఫ్ట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది. అంటే ఇవన్నీ తెలిస్తే ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సిలబస్లో ఇండియన్ సొసైటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, అంటే ఏ విధంగా రాజ్యాంగం మన హక్కుల్ని కల్పించింది, అంటే ప్రతి ప్రజలకు ఒకవేళ నీ దగ్గర యూ హ్యావ్ ఫుల్ అథారిటీ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, నీ దగ్గర చెప్పాలంటే గన్ను కూడా ఉంటుంది. సో గన్ను ఉంది కదా, నాకు అథారిటీ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేస్తావా? లేదు కదా. అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ లా యూ హ్యావ్ టు వర్క్. సో ఎంగేజ్లో వచ్చేసింది కదా అని నాకు ఇంకా ఏది అడ్డు లేదు, ఐఎమ్ అన్ ఆఫీసర్ అని రూత్లెస్గా బిహేవ్ చేయకుండా నీ లిమిటేషన్స్ ఏంటి, స్టేట్ యొక్క లిమిటేషన్, దాంట్లో ఆఫీసర్ యొక్క లిమిటేషన్లు ఏంటి, ప్రజలకున్న హక్కులు ఏంటి, ఇవన్నీ నీకు తెలియాలి. కాబట్టి సిలబస్లో వాటిని చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది,
పేదరికం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నారు, అదేవిధంగా డెవలప్మెంట్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే అంటే వర్క్ చేయడానికి ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుందో దెన్ వీ కెన్ గ్రో వెల్. ఎక్కడైతే డకాయిట్స్ కానీ, ఎక్కడైతే వయలెన్స్ కానీ, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఉంటాయో అక్కడ ఆ దేశం ఎప్పటికప్పుడు దిగజారుతూనే ఉంటుంది, గ్రోత్ మొత్తం పోతూ ఉంటుంది. అందుకే పోలీస్ ఆఫీసర్గా దేశాభివృద్ధికి నువ్వేం చేయాలి, ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తే ఇది డెవలప్ అవుతుంది, దేశం ఇంకా ప్రగతితో ఇంకా అభ్యున్నతితో ముందుకు ఏ విధంగా వెళ్ళాలనేది ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు తెలుసుకొని అంటే చట్టానికి లోబడి నువ్వు తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ నువ్వు క్లియర్గా ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో తెలుసుకోవాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కంట్రోల్ చేస్తుంటారు, దివాళీ రోజు ఇష్టం వచ్చినట్టు బాంబులు కాల్చినా లేదంటే సౌండ్స్ ఎక్కువ పెడుతున్నా కూడా డీజేస్ని వీటిని బ్యాన్ చేస్తూ వెళ్ళడం. అంటే నువ్వు యాజ్ ఎ స్టూడెంట్గా చూసుంటావు, పోలీసులు రావడం, వాళ్ళకి తెలియకుండా డ్యాన్స్ వేయడం, డీజేలో చేయడం. అలాంటిది నువ్వే ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి అలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా పక్కన పడేసి, అలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా కర్టైల్ చేయడానికి నువ్వు ఒక అథారిటీలో ఉండి డిఎస్పీగా నువ్వు చర్యలు తీసుకోవడానికి నువ్వు ఈ పేపర్ చదవాల్సిందే. ఈ పేపర్ చదివితే యూ కెన్ పర్ఫార్మ్ వెల్. ఓకే స్టూడెంట్స్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పనులు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్సెల్ షీట్లో ఒక క్రిమినల్ యాక్టివిటీ గురించి, ఒక కేసు గురించి నువ్వు రాయాలన్నా, ఎవరైనా రాసింది నీకు అర్థం కావాలన్నా కూడా టెక్నాలజీని అలవర్చుకోవాలి. సో అడ్మినిస్ట్రేటర్గా, ఆఫీసర్గా నీకు టెక్నాలజీ మరింత బాగా తెలియడం కోసం, అంటే ఆఫీసర్స్ అందరి కోసం నువ్వు డిఎస్పీగా ప్రాపర్గా నీ ఛార్జ్ని నిర్వహించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కాదండి, ఇది మ్యాథ్. ఈ మ్యాథ్లో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అందరికీ రావడానికి దీన్ని చేర్చడం జరిగింది. బట్ దీని మీద లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక BA గ్రాడ్యుయేట్ ఎలా చేయగలుగుతాడు, ఆ క్వశ్చన్స్ కూడా డే బై డే పెరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో దానికి ఎలాంటి చేంజెస్ ఏమైనా తీసుకొస్తారేమో చూద్దాం. బట్ ఈ పేపర్ మీద మై పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, డే బై డే అది బాగా టఫ్గా మారుతూ ఉంది. దానివల్ల కొంచెం గ్రామీణ విద్యార్థులు మాత్రం నష్టపోతున్నారు అనేది మాత్రం వాస్తవం. దీనిపైన ఏవైనా గవర్నమెంట్ చర్యలు తీసుకొని సిలబస్లో ఏదైనా మార్పులు చేర్పులు చేరిస్తే మాత్రం దట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ పేపర్ 6 వచ్చి తెలంగాణ మూమెంట్. మనం ఉద్యమం చేయడం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, మన రాష్ట్రం మన కోసం అని సాధించుకోవడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు వచ్చే 21 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ క్రితం 2014, అంటే మీరు అప్పుడు 11 ఇయర్స్ ఓల్డ్ ఉండొచ్చు. అప్పుడప్పుడే వచ్చిన తెలంగాణ, అంటే ఈ గ్రోత్, ఈ డెవలప్మెంట్లో మీరు చూస్తూ వచ్చారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. అంటే క్లియర్గా డెవలప్మెంట్ కోసం, క్లియర్గా ఉద్యోగాల కోసం ఏవైతే నియామకాలు ఉన్నాయో, ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటి గురించే మన ఫైట్ అంతా జరిగింది. సో ఇప్పటికి మీకు అంటే మన ఫోర్ ఫాదర్స్ కానీ, మన గ్రాండ్ ఫాదర్ కానీ, మన ఫాదర్ కానీ అందరూ ఫైట్ చేస్తే ఇప్పుడు యూ గాట్ అన్ ఆపర్చునిటీ, వెరీ బిగ్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ డెవలప్మెంట్కి అంటే తెలంగాణ అంటే ఒకసారి హైటెక్ సిటీ సైడ్ వెళ్తే ఆ స్కైవేస్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు 4th సిటీ వస్తుంది. 4th సిటీతో ఇంకా డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్ పక్కన ఇంకా డెవలప్మెంట్ కూడా తెలంగాణ చూడబోతుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద తెలంగాణ. సో ఇలాంటి తెలంగాణలో ఆల్రెడీ కొత్తగా 563 గ్రూప్ 1 ఆఫీసర్స్ రాబోతున్నారు. వాళ్ళతో పాటు నువ్వు ద బెస్ట్ టైంలో బెస్ట్గా ఎంటర్ అవ్వబోతున్నావు. కాబట్టి మన తెలంగాణ ఎలా వచ్చింది, మన తెలంగాణ ఎంత స్ట్రగుల్తో వచ్చింది, అవన్నీ నీకు తెలిస్తే ఆ తెలంగాణ కోసం ఒక ఆఫీసర్గా నువ్వు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు తెలంగాణ మూమెంట్ చదవాల్సిందే. డిఎస్పీ అవ్వాలంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ గురించి తెలుసుకోవాల్సిందే. ఇది 3 hours ఉంటుంది, 3 సెక్షన్లు ఉంటాయి, 150 మార్కులు, ఇది 150 మార్కులు, ఇది 150 మార్కులు, ఇది 150 మార్కులు, మొత్తంగా 900 మార్క్స్కి నువ్వు ఎగ్జామ్ రాయబోతావు. అంతేకాకుండా దీంతోపాటు తెలుగు పేపర్ కూడా ఉండడం జరిగింది, క్వాలిఫైయింగ్ పేపర్, ఇంగ్లీష్ పేపర్ కూడా ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు అంటే అది చాలా క్వాలిఫైయింగ్ పేపర్, ఈజీగా పాస్ అవుతారు. సో వాటికి సంబంధించిన క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన వివరాలు కూడా కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీ కెన్ డిస్కస్. ఇప్పటి వరకు నువ్వు డిఎస్పీ అవ్వాలి అంటే నీ దగ్గర ఏమేమి ఉండాలంటే నీకు 21 ఇయర్స్ వచ్చి ఉండాలి,
అండ్ నీ దగ్గర ఒక డిగ్రీ పట్టా, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు నువ్వు బేసిక్ సిలబస్ని తెలుసుకోవాలి. ఈ బేసిక్ సిలబస్ అండ్ ఫుల్ ఎక్స్ప్లెయిన్డ్ సిలబస్ ఐ విల్ డిస్కస్ త్రూ మై లెక్చర్స్, యూట్యూబ్ లెక్చర్స్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ సిలబస్ ఏంటి ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క అంశాన్ని రాసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాటికి మన టీం వాటికి సమాధానాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కూడా ఎపిటోమ్ ఐఏఎస్ మీకు చేస్తూనే ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఒకటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, అంటే ఫ్రెషర్స్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మనం. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఎవరైతే 21 ఇయర్స్ ఇప్పుడే డిగ్రీ అవుతుందో వాళ్ళతో ఇప్పుడు డిఎస్పి పోస్టులను, వీలైనంత ఎక్కువ డిఎస్పి పోస్టులను కొట్టించడమే మన టార్గెట్గా పెట్టుకున్నాం. దీంతోపాటు ఎవరైనా మీకు సంబంధించి అంటే గ్రూప్ 1 ఆర్డీఓ కానీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ మీకు ఎలాంటి ఎగ్జామ్ని క్రాక్ చేయాలన్నా కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కాబట్టి దీనికి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్గా నువ్వు 21 ఇయర్స్కి నువ్వు డిఎస్పి ఆర్ ఆర్డీఓ అవుతావు. ఇప్పుడు మనం డిఎస్పి గురించి చర్చించాం. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో ఆర్డీఓ గురించి అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వాటికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆర్టీఓ అవ్వాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఐ విల్ డిస్కస్. ఓకే స్టూడెంట్స్, ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మోర్ అప్డేట్స్ కోసం, మోర్ నాలెడ్జ్ కోసం అండ్ మోర్ అవేర్నెస్ కోసం మేము ఎప్పుడు మీకు వీడియో లెక్చర్స్ అందిస్తూనే ఉంటాం. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్, అండ్ మీకు సెల్యూట్ చేసే డే రావాలని కోరుకుంటూ, సో ఆల్ మై ఫ్యూచర్ ఆఫీసర్స్, ఆల్ ద వెరీ బెస్ట్.